వాహ్, ఇది అద్భుత మహిమలు కల కంకణం. నిని, ఇది నీకిస్తున్నా. ఈ రోజు నా అదృష్టం చాలా బాగుంది. అద్భుత మహిమ గల కంకణం. వివి డ్యూయల్ ఆడడానికి నువ్వు సిద్ధమేనా? నేను సిద్ధం. అయితే దానివల్ల ఏదో లాభం ఉండాలి కదా. ఈ అద్భుత కంకణం మనం షరతుగా పెట్టి డ్యూయల్ ఆడాలి, సరేనా? అంటే దానిపైన నీ కళ్ళు పడ్డాయన్నమాట. కానీ అది నాది కాదు. అయితే నేను మీతో ఆడతా. నువ్వు అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకడివి. నీతో ఆడితే తప్పకుండా ఓడిపోతాను. కావాలంటే నీ బదులు నువ్వు వెవ్వేని ఆడించవచ్చు. నేను ఓడిపోతే నీకు మాయ ఉంగరం ఇచ్చేస్తా. ఏమంటావు? వెవే హా, సరే, సాయంత్రం 5 గంటలకు జిన్లింగ్ దగ్గర కలుద్దాం. జెన్, నన్ను వెళ్ళి చూడమంటావా? ఈ ప్రాంతంలో రాక్షసులు ఇంకా ఉన్నారేమో. వేవే, మనం జంటగా మరి దాదాపు 6 నెలలు అవుతుంది. నన్ను ఇంకా పేరు పెట్టే పిలుస్తున్నావా? అది కాస్త వింతగా ఉంది. ఆ, అయితే నేను ఊక్సాయింగని పిలవడం కూడా వింతగానే ఉంటుంది. ఈ రోజు మనం 3 కళ్ళున్న 12 కోతులను చంపాలి. నువ్వు నాకు సాయం చేయాలి. తప్పకుండా. నువ్వు పక్కన నిలబడి చూడు, నేను వాటిని చూసుకుంటా. సరే. ఇంతకీ నువ్వు బీజింగ్ కాలేజీలో ప్రవేశం సంపాదించావా? నేను కూడా బీజింగ్లోనే ఉన్నాను. మనం ఒకసారి కలుద్దామా? నీకు డిన్నర్ ఇప్పిస్తాను. జపాన్లో ఉన్న మంచి రెస్టారెంట్ ఒకటి నాకు తెలుసు. అది 5 స్టార్ హోటల్స్కి ఏమాత్రం తీసిపోదు. అవసరం లేదు, మనం గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాం, అది చాలు. ఒక సామెత ఉంది, నీతో గేమ్ ఆడుతుంది మనిషో లేక రోబోనో కూడా తెలియదు. అందుకే నేను చూడాలనుకుంటున్నాను. నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియాలి. వీలైతే నా కోసం ఒక ఫోటో పంపిస్తావా? ఇవాళ చాలా ఎంజాయ్ చేశాను. క్లాస్ చాలా బాగుంది కదా. హలో. హాయ్ 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 హాయ్. వెవే, ఎవరు లేరు. నువ్వు తొందరగా కానీ. ఏం జరిగింది? ఎందుకు సడన్ గా కరెంట్ పోయింది? సర్క్యూట్ పేలిపోయి ఉంటుంది. నూడిల్స్ మధ్యలో కరెంట్ పోతే ఏం చేయాలి? సూపర్వైజర్ అరుస్తుందేమో. కుకింగ్ ముందు నీకెంత కరెంట్ కావాలో ముందుగా నువ్వు చూసుకొని ఉండాల్సింది కదా. కమాన్ వేవే, నేను కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ని, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ని కాదు. అవన్నీ నాకెలా తెలుస్తాయి? నా నూడిల్స్ ఇంకా కాలేదు. ఇంకేం చేస్తావు? అవే తినాలి ఇంకా. వచ్చేసింది. నువ్వు చాలా గ్రేట్. సైన్స్ ఇంకా ఇంజనీరింగ్ అమ్మాయిలకి అసలు అబ్బాయిలతో అవసరమే లేదు. ఎందుకంటే కరెంట్ పోయినా మేము బాగా చేసుకోగలం. ఇంకా బాయ్ ఫ్రెండ్స్ ఎందుకు? ఇలా చూడు, అసలు కరెంట్ వచ్చేలా చేసింది నేను, కానీ నీ బాయ్ ఫ్రెండ్ దొరకపోవడంలో నా తప్పేం లేదు. సెకండ్ థింగ్, ఇందాకేం జరిగిందంటే ఆ ఆన్లైన్ ఫ్రెండ్ నన్ను పిక్ సెండ్ చేయమని అడిగాడు. నేను సడన్ గా మాయమైతే కావాలనే ఇగ్నోర్ చేస్తున్నా అనుకుంటాడు కదా. అప్పుడు జరిగే నష్టానికి నువ్వే ప్రతిఫలం చెల్లిస్తావు? నువ్వు చెప్తుంది నీకేం పార్ట్నర్ జెన్సీ గురించే కదా? అగు, అసలు ఈ విషయం నీకెలా తెలుసు? నేను ఆడేటప్పుడు నువ్వు చూస్తున్నావు కదా. డీటెయిల్స్ గురించి నువ్వు కంగారు పడకు. ఇంతకీ నువ్వు అతనికి నీ పిక్ పంపిస్తున్నావా లేదా? పంపడం లేదు. మేం కలిసి గేమ్ ఆడడం కోసమే కపుల్గా మారాం, అర్థమైందా? నా పిక్ పంపడం అవసరం అనిపించట్లేదు. అలాగే వెంటనే లాగౌట్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. అందుకోసం ఏదో ఒక ఎక్స్క్యూజ్ వెతకాలి. లైక్ నా కంప్యూటర్ బ్రేక్ అయిందని, ఫొటోస్ అన్ని కూడా పోయాయని. నువ్వేదో చేసావు. నీ ల్యాప్టాప్ పని చేయట్లేదు, ఫొటోస్ అన్ని పోయాయా? నువ్వే ఏదో చేసావు. ఎందుకు పని చేయట్లేదు ఇది? వేవే, చెప్పడం మర్చిపోయాను. నిన్న నీ ల్యాప్టాప్ తీసుకున్నాను కదా, అప్పుడు అది అనుకోకుండా కింద పడిపోయింది. సారీ. ఎందుకు పారిపోతున్నావు? నిన్ను కింద పడేస్తావా? అసలు ఎందుకు కింద పడేసావు? నూడిల్స్ తిన్నాక వెళ్దాం వేవే. ఆకలి వేస్తుందా నీకు? నా ల్యాప్టాప్ కింద పడేసిన తర్వాత కూడా ఆకలి వేస్తుందా నీకు? నోరు మూసుకొని పద.
రోజు క్లైమేట్ చాలా బాగుంది. షాలింగ్ తన బాయ్ ఫ్రెండ్ కలవడానికి వెళ్ళింది. సిసి స్టూడెంట్ మీటింగ్ కి వెళ్తుంది. కానీ నేను ఇతో రిపేర్ కి వస్తున్నాను. ఇంత అందమైన రోజు నేను వేస్ట్ చేస్తున్నాను. అలా ఎలా చెప్తున్నావు? అసలు దీన్ని పగలు కొట్టింది నువ్వే కదా. పదా తీసుకో. సిటీలో కొత్తగా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. నీ ల్యాప్టాప్ రిపేర్ అయిన తర్వాత మనం సినిమాకి వెళ్దామా? వెళ్ళే ఛాన్సే లేదు. తర్వాత మనం మదర్ బోర్డ్ కొనాలి. నేనే సొంతంగా రీప్లేస్ చేస్తా. చీప్ గా అయిపోయింది. ఖచ్చితంగా నాకు నైట్ కి ల్యాప్టాప్ కావాలి. ఇంపార్టెంట్ పని ఏంటి? ఎందుకంటే నాలాంటి ఒక సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఒక్క రోజు కూడా కంప్యూటర్ కి దూరంగా ఉండలేదు. అర్థమైందా? ఇప్పుడు నిజం చెప్పు. ఈ నైట్ కి నాకు డ్యూయల్ ఉంది. నాకు తెలుసు. చూస్తూ ఉండగానే మనం సెకండ్ ఇయర్ కి వచ్చేసాం. నేను ఎప్పుడూ అనుకోలేదు కింగ్ యూనివర్సిటీలో 100 మంది స్టూడెంట్స్ చదువుతుంటారు. కానీ కంప్యూటర్ సైన్స్ లో ఒక్క అబ్బాయి ఉండడని నేను అస్సలు ఊహించలేదు. 2 ఇయర్స్ అయినా సింగిల్ గానే ఉన్నాను. బాధగా ఉంది. అసలు నువ్వు అబ్బాయిల కోసమే ఈ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నావా? అఫ్ కోర్స్ అది అసలు రీజనే కాదు. కింగ్ యూనివర్సిటీ అనేది దేశంలోనే టాప్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది నా డ్రీమ్ కాలేజ్. కంప్యూటర్ సైన్స్ నా ఫేవరెట్ సబ్జెక్ట్. కానీ ఇవేవి కూడా నన్ను బాయ్ ఫ్రెండ్ గురించి ఆలోచించకుండా ఆపలేవు. అదిగో అక్కడ. పద పద తొందరగా వెళ్దాం. అప్లై చేసుకోవాలి. ఈసారి కూడా మిస్ అయిపోతాం. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంకా కనపడడం కూడా లేదు. వావ్. ఇన్ని రోజుల తర్వాత ఆడబోతున్నాడంటే నిజంగా అదరపడతాను. చాలా రోజుల తర్వాత ఆడుతున్నారు డెఫినెట్ గా కదా? నేను అటెండ్ అయితే బాస్కెట్బాల్ గోల్ వేస్తుంటే ఆ సీన్ సూపర్ గా ఉంటుంది. డెఫినెట్ గా మనం అటెండ్ అయి తీరాలి. బాస్కెట్బాల్ గేమ్ ఆడడం కోసం షాని మళ్ళీ వస్తున్నాడు. అయితే మళ్ళీ మనం బాస్కెట్బాల్ ఆడుతుంటే సూపర్ గా ఉంటుంది ఈసారి గేమ్. కంప్యూటర్ సైన్స్ వర్సెస్ బయోకెమిస్ట్రీ. జియో లైఫ్ స్టార్ ప్లేయర్. మనం మళ్ళీ ఇప్పుడు ఎరా, నువ్వు కూడా వస్తావా? చూడబోతున్నాం. గేమ్ అదిరిపోద్దురా ఈసారి. అవసరం లేదు. సియోనై సీనియర్ అయినా కూడా కాలేజ్ లో ఎక్కువగా కనిపించడు. ఫోరం పోస్ట్ గురించి వాళ్ళ నుండి ఎలాంటి అప్డేట్ కూడా మళ్ళీ రాలేదు. నాకు తెలిసి ఇందులో ఏదో జిమ్మిక్ ఉందనిపిస్తుంది. నువ్వేమంటావు? ఖచ్చితంగా ఏదో తేడా ఉందనిపిస్తుంది. అయితే ఏంటి? ఒకసారి వెళ్ళి చూడడం వల్ల నష్టం ఏంటి చెప్పు? అయినా అతను మనం చూడడం ఇదే కదా లాస్ట్ టైం. వెళ్దాం కదా. తొందరగా వెళ్తే తప్ప సీట్స్ దొరకవు. నువ్వు కొంచెం సిన్సియర్ గా ఉంటావని నేను అసలు అనుకోలేదు. అఫ్ కోర్స్ అతను చాలా గ్రేట్. తను రిలీజ్ చేసిన ప్రతి సాఫ్ట్వేర్ పీస్ ని నేను డౌన్లోడ్ చేసుకున్నా. ఒకవేళ స్కూల్లో కనుక గేమ్స్ లో ర్యాంక్ అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా ప్రతి విభాగంలో తనే ఫస్ట్ వస్తాడు. నాకు నమ్మకం ఉంది. వెవే, నువ్వు టాలెంట్ చూసి పడతావేమో, కానీ నేను ఫేస్ మాత్రమే చూస్తాను. నీ తెలివైన వాళ్ళు ఎలా ఆలోచిస్తారో నాకు అర్థం కాదు. అయినా అతని స్విమ్మింగ్ వీడియో ఎవరు డిలీట్ చేశారు? అతను ఎన్నో ఇప్పుడే చూడాలి. క్లాస్ కా ఏం క్లాస్ లేరా? ఇలా చూడు, రా ఎత్తుకొనేద్దాం. నానా, అతడు ఎవరో కూడా నాకు తెలీదు. మరి అతన్ని హెల్ప్ ఎలా అడగను నేను? నువ్వేం టెన్షన్ పడకు. వాళ్ళ రూమ్మేట్ ని నేను కొన్ని రోజుల ముందే కలిశాను. అప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది. మనం ర్యామ్ మాత్రమే కొందాము, ఆ తర్వాత హెల్ప్ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్దాము. అయినా నీ పేరు విన్న తర్వాత వాళ్ళకి హెల్ప్ చేయడం తప్ప మరో ఆప్షనే ఉండదు. కాబట్టి నువ్వు రిలాక్స్ అవ్వు. నేను ఆల్రెడీ చెప్పాను. మర్చెండేస్ అతనికి సెండ్ చేశాం. ఒకసారి వెళ్ళి అంతా చెక్ చేయండి. ఇదిగో అన్నా, ఇదెంతో చెప్పు. 500. 500? ఇది చాలా ఎక్కువ. బయట కనుక్కోండి. ఎక్కడ అడిగినా మీకు ఇదే రేట్ చెప్తారు. అదేంటి 450కి ఇవ్వచ్చుగా? ఒక్క సెంట్ కూడా తగ్గదు. మీకు చెప్పిందే నేను చాలా తక్కువ ప్రైస్. భయా, ఈ రేట్ మీకు మరీ టూ మచ్ అనిపించడం లేదా? ఈ మెమరీ స్టిక్ పై ఉన్న కాంటాక్ట్స్ చూడండి, అస్సలు సరిగ్గా కనిపించడం లేదు. ఇది పక్కా యూజ్డ్ ఐటమ్. దీన్ని మళ్ళీ అమ్ముతున్నారు. ప్రైస్ కూడా ఎక్కువగా చెప్తున్నారు. వాళ్ళని మీరు మోసం చేస్తున్నారు. ఏం తెలుసు నీకు? మధ్యలో దూరి ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను ఒక కంప్యూటర్ సైన్స్ అమ్మాయిని. నాకు ఇవి బాగా తెలుసు.
మీ షాప్ కాలేజ్కి బయటే ఉంది. అయినా సరే మీ బిజినెస్ మోడల్ అస్సలు బాగాలేదు. ఈ నిజం తెలిసిందంటే మీ షాప్కి అంత మంచిది కాదు. అవును, మీ బిజినెస్ అస్సలు బాలేదు. అసలు ఈ షాప్ ఓనర్ ఎక్కడున్నాడు? నేను కంప్లైంట్ ఏ, చేయాలి. ఆగు. ఏయ్, ఏం చేస్తున్నావ్? నువ్వెవరి కోసం వెతుకుతున్నావు? ఈ షాప్కి నేనే ఓనర్ని. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? గొడవ చేయడానికి వచ్చారా? చూడ్డానికి బాగానే ఉన్నారు కానీ నోరు విప్తే అన్ని అబద్ధాలే. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. హాయ్ గర్ల్స్, ఈ బ్రాండ్ మెమరీ స్టిక్ కేవలం 200 మాత్రమే ఉంటుంది. మీకు నమ్మకం లేకపోతే ఆన్లైన్లో చెక్ చేసుకోండి. ఆన్లైన్లో ఉండేవన్నీ ఫేకే, అందుకే మీకు తక్కువ ప్రైస్కి వస్తున్నాయి. చూడు, తన వేవేలా ఉంది. మీ సలహాకి థ్యాంక్స్, కానీ షాప్ ఓనర్ నిజం చెప్తున్నారు అనిపిస్తుంది. ఆయన బిజినెస్ రన్ చేస్తున్నారు కాబట్టి ఎంతో కొంత లాభం చూసుకోవాలి కదా.